Good morning, children. We completed 11 questions. Now we are at what 12th question. 12th question is what is net force? Net force ante enti? Deni net force antam. The algebraic sum of all forces acting on object is called as net force. ఏదైనా ఒక వస్తువు మీద ఇటు సైడ్కి ఒక బలము, ఇటు సైడ్కి ఒక బలము, ఇదొక బలము, ఇదొక బలము, ఇట్లా డిఫరెంట్ ఫోర్స్లు కనుక దీని మీద యాక్ట్ చేస్తూ ఉన్నట్టయితే వీటన్నింటి యొక్క మొత్తాన్నే నెట్ ఫోర్స్ అంటారు. వీటన్నింటి యొక్క మొత్తాన్ని ఏమంటారు? నెట్ ఫోర్స్ అంటారు. హియర్ వన్ వాట్ ఫిగర్ ఈస్ గివెన్ టు యూ. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వీడి ఇటువైపు లాగుతున్నాడు. ఈ అబ్బాయి ఎటువైపు చేస్తున్నాడు? వీడి ఇటువైపు జాగుతున్నాడు. ఇప్పుడు దీని మీద పనిచేసే నెట్ ఫోర్స్ ఏంటి? దీని మీద పనిచేసే నెట్ ఫోర్స్ ఏంటి? నెట్ ఫోర్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వింది F1 వింది F2 కనుక అనుకున్నట్టయితే ఫోర్స్ అనేది వెక్టార్. ఫోర్స్ అనేది ఏంటిది? వెక్టార్. ఒకవేళ ఇటువైపు లాగే బలాన్ని కనుక మనం పాజిటివ్గా కనుక తీసుకుంటే ఇటువైపు లాగే బలాన్ని నెగటివ్గా తీసుకోవాలి. ఆపోజిట్లో ఏం తీసుకోవాలి? నెగటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ F1 మైనస్ F2. సో ఇది నెట్ ఫోర్స్. ఇదేంటిది? నెట్ ఫోర్స్. నెట్ ఫోర్స్ అనేది మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దాని మీద పనిచేసే బలాలు. ఒకవేళ వీళ్ళిద్దరూ ఇటువైపు లాగుతున్నప్పుడు ఇందులోపల కనుక ఏమాత్రం చలనం కనుక లేకపోతే అప్పుడు F1 F2 రెండు మ్యాగ్నెట్యూడ్ పరంగా ఒకవేళ దీనికి 5 వాల్యూ ఉంటే దీనికి కూడా 5 వాల్యూ ఉంటుంది. ఇట్లా మ్యాగ్నెట్యూడ్ పరంగా ఈక్వల్ అవుతాయి. సో ఆ మ్యాగ్నెట్యూడ్స్ అని పక్కన పెట్టండి. ఇప్పుడు నెట్ ఫోర్స్ అంటే మాత్రము ఈ ఆబ్జెక్ట్ మీద పనిచేసే అన్ని బలాల యొక్క మొత్తాన్ని ఏమంటారు? నెట్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? నెట్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్ కమ్ టు 13th క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై మ్యాగ్నెట్యూడ్ ఆఫ్ ఫోర్స్? వాట్ ఈజ్ మీన్డ్ బై మ్యాగ్నెట్యూడ్ ఆఫ్ ఫోర్స్? ఏంటిది? ద వాల్యూ ఆఫ్ ద ఫోర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్ మ్యాగ్నెట్యూడ్. వాల్యూ ఆఫ్ ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ అని రాసిన అనుకోండి. ఈ 10 అనేది ఏంటిది? దిస్ ఈజ్ ద మ్యాగ్నెట్యూడ్ వాల్యూ. ఈ వాల్యూ ఎంత ఉన్నది అనేది అది మ్యాగ్నెట్యూడ్ని చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా మ్యాగ్నెట్యూడ్ అంటే ఏంటిది? దాని యొక్క వాల్యూ, దాని యొక్క విలువ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు 14th క్వశ్చన్. వాట్ ఈజ్ ఈక్విలిబ్రియం? వాట్ ఈజ్ ఈక్విలిబ్రియం? The stability of an object due to all forces acting on it is called as equilibrium. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. ఈ ఆబ్జెక్ట్లో ఒక ఆబ్జెక్ట్ని ఇటువైపు లాగుతున్నాను, ఇటువైపు కూడా లాగుతున్నారు. ఒక వ్యక్తి ఇటువైపు లాగుతున్నాను అనుకోండి, ఒక వ్యక్తి ఇటువైపు లాగుతున్నాను అనుకోండి. ఇటువైపు లాగేటోడు కనుక 10 న్యూటన్స్ తోటి లాగితే ఇటువైపు కూడా 10 న్యూటన్స్ ఫోర్స్ తోటి కనుక ఆపోజిట్ డైరెక్షన్లో కనుక లాగితే దీంట్లో కదలిక వస్తుందా? రాదు. అట్లా రాకపోతే దాన్ని ఏమంటారు? ఈక్విలిబ్రియం అంటారు. ఈక్విలిబ్రియం అంటారు. సరే, ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ చూడండి. ఇటువైపు ముగ్గురు వ్యక్తులు తాడును లాగుతున్నారు, ఇటువైపు ముగ్గురు వ్యక్తులు తాడును లాగుతున్నారు. ఎటువైపు ఈ తాడులో మిడ్ పాయింట్ ఎటువైపు కదులుతుంది? ఇటువైపు కదులుతుందా? ఇటువైపు కదులుతుందా? ఎటువైపు ఫోర్స్ ఎక్కువ ఉంటే అటువైపు కదులుతుంది. కానీ రెండు వైపులా ఫోర్స్లు ఈక్వల్గా ఉన్నాయి. రెండు వైపులా ఫోర్స్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ మిడ్ పాయింట్ ఇటు కదలదు, ఇటు కదలదు. ఇట్లా కదలకుండా కనుక ఉంటే దాన్ని ఏమంటారు? ఈక్విలిబ్రియం అంటారు. ఏమంటారు? ఈక్విలిబ్రియం అంటారు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 15th క్వశ్చన్. వాట్ ఈజ్ నార్మల్ ఫోర్స్? వాట్ ఈజ్ నార్మల్ ఫోర్స్? ద ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ద మూమెంట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫోర్స్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక తీసుకుంటే ఈ ఆబ్జెక్ట్ కనుక ఇటువైపు కనుక కదులుతూ ఉన్నట్టయితే ఈ కదులుతూ ఉన్న మూమెంట్కి దాన్ని ఏమంటారు? పర్పెండిక్యులర్గా వర్క్ చేసేదాన్ని ఏమంటారు? నార్మల్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? నార్మల్ ఫోర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వాట్ ఆల్ ఫోర్సెస్ ఆర్ గివెన్. వన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఒకటి ఆబ్జెక్ట్ ఉన్నది. ఈ ఆబ్జెక్ట్ మీద ఇటువైపు మనం ఏమవుతున్నాం? లాగుతున్నాము. దీన్ని అప్లైడ్ ఫోర్స్ లేదా పుల్ అంటాం. లాగుతున్నాం కాబట్టి పుల్. ఇటువైపు లాగుతూ ఉంటే ఈ వస్తువు ఇటువైపు కదులుతూ ఉంటుంది కదా. కదులుతూ ఉన్నప్పుడు ఈ ఎర్త్ ఏదైతే ఉన్నదో ఇది ఆపోజిట్లో దీన్ని ఈ కదలకుండా ఆపోజిట్లో వర్క్ చేసే ఫోర్స్ని ఏమంటామంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఆపోజిట్ ఫోర్స్ని ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం.
ఇక ఈ వస్తువు యొక్క బరువు కింది వైపుకు పనిచేస్తుంది. దీని యొక్క బరువు, భారము, వెయిట్ అంటారు. వెయిట్ కింది వైపుకు పనిచేస్తుంది. దీనికి ఆపోజిట్లో పైకి సేమ్ ఈక్వల్ ఫోర్స్ పనిచేయడం జరుగుతుంది. దాన్ని నార్మల్ అంటారు. దాన్ని ఏమంటారు? నార్మల్ అంటారు. ఇటువైపు వస్తువు కదులుతూ ఉన్నప్పుడు ఈ కదులుతూ ఉండే మార్గానికి పర్పెండిక్యులర్గా పనిచేసే ఫోర్స్ని ఏమంటాము? నార్మల్ అంటారు. ఏమంటారు? నార్మల్ అంటారు. ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందో అక్కడ నుంచి పర్పెండిక్యులర్గా పనిచేసే ఫోర్స్ని ఏమంటారు? నార్మల్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు